నమస్కారం అండి. నేను వాస్తు చూడడానికి సిటీలో అంటే ఉప్పల్ డిపో ఏరియాలో ఒక ఇంటికి వెళ్ళాను. అతను ఇల్లు కొందామని అనుకొని నన్ను పిలవడం జరిగింది. ఇది బిల్డర్ కట్టిన ఇల్లు అండి. అయితే దీనికి ఉత్తరంలో రోడ్ ఉందండి. గేటు కూడా కరెక్ట్గానే ఉంది. ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ నుండి ఇక్కడ పిల్లర్స్ కూడా కరెక్ట్గా వేసిండు. ఈశాన్యం మూల నుంచి కొద్దిగా గోడ కట్టిన తర్వాతనే పిల్లర్ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి. గేటు కరెక్ట్గా ఉంది. ఇకపోతే ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ ఉందండి. ఇది పర్ఫెక్ట్గా ఉంది. తూర్పు ఈశాన్యంలో కూడా ఒక డోర్ ఉంది. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆ తర్వాత ఇక్కడ భగవంతుని రూమ్ ఉంది. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. కిచెను ఇది కూడా కరెక్ట్గానే ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి స్టోర్ రూమ్ ఉందండి. ఇది స్టోర్ రూము ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టి మాస్టర్ బెడ్రూమ్కు ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇకపోతే ఈ మాస్టర్ బెడ్రూమ్కి వాయవ్యం పెంపుతో బాత్రూమ్ కట్టాడండి, అటాచ్డ్ బాత్రూము. ఇది తప్పు. అలాగే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో డోర్ ఉందండి. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. దీనికి దక్షిణ ఆగ్నేయంలో బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇది ఇక్కడ డోర్ ఉంది. ఇది కరెక్టేనండి. దక్షిణ ఆగ్నేయం పెంచవచ్చు, తప్పులేదు. ఇకపోతే ఇతను ఏం చేసిండంటే బిల్డరు ఈ ఉత్తర సరిహద్దు ప్రహరీ గోడ ఏదైతే ఉందో దానికి అంటుకొని ఈ మెట్లు నిర్మించాడండి. ఈ మెట్లకు ప్రహరీ గోడకు మధ్యన ఎంతో కొంత గ్యాప్ వదిలిపెట్టాలి. కానీ అతను గ్యాప్ వదిలిపెట్టకుండా ఈ మెట్లను సరిహద్దుతో పాటు నిర్మించడం జరిగింది. ఇది ఒక తప్పండి. సరిహద్దు నిర్మాణం ఉండకూడదు. రెండోది ఏం చేసిండంటే ఈ వాయవ్యంలో ఈ మెట్ల కిందనే ఇక్కడ దాదాపుగా ఇక్కడ మెట్ల కింద దీన్ని సెప్టిక్ ట్యాంక్ కట్టిండండి. ఎప్పుడే కానీ సెప్టిక్ ట్యాంక్ అనేది మనం వాయవ్యంలో కట్టకూడదు. ఇది ఇంకా కొద్దిగా ఇటు పక్కకు వచ్చేది ఉండే. ఎందుకంటే ఎప్పుడే కానీ మనము ఈ ఉత్తర భాగాన్ని 9 భాగాలుగా చేసినప్పుడు ఒక 2 భాగాలు ఇటు, 2 భాగాలు ఇటు పోతే మిగిలింది ఉత్తరము. ఇది ఉత్తర వాయవ్యం, ఇది ఉత్తరము, ఇది ఉత్తర ఈశాన్యం. ఈ ఉత్తర వాయవ్యం లోపల ఎప్పుడే కానీ సెప్టిక్ ట్యాంకు రాకూడదు. అది ఇంకా కొద్దిగా ఇటు పక్కకు వచ్చేది ఉండే, లేదా ఈ డోరుకు ఎదురుగా కాకుండా ఇక్కడ కట్టుకుంటే సరిపోయేదండి. కానీ అతను ఇక్కడే మెట్ల కింద ఇటువైపు కట్టిండు. ఇప్పుడు దీనివల్ల ఈ ఇంట్లో నాకు 2 దోషాలైతే, ముఖ్యంగా 3 దోషాలైతే కనిపించినాయి. ఒకటి, ఈ వాయవ్య సరిహద్దు నిర్మాణము, ఆ తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది మెట్ల కింద వాయవ్యం
లోన వచ్చింది. ఇది రెండవ తప్పు. ఆ తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర వాయవ్యం పెంపుతో బాత్రూమ్ నిర్మాణం. ఈ 3 తప్పులు ఉన్నాయండి. ఒకటి మెట్లది, ఒకటి 2, సెప్టిక్ ట్యాంక్ ఒకటి 3. ఈ 3 నిర్మాణాలు తప్పుగా ఉన్నాయి. ఈ బిల్డర్సు చాలా వరకు ఇలానే కట్టడం అయితే చూశాను. ఇది వాళ్ళు వాస్తును సంప్రదించక, వాస్తు తెలిసిన వారిని సంప్రదించగా, మేము ఎన్నో ఇల్లు కట్టాము, ఎన్నో ఇల్లు అమ్మాము, ఏం కాదు లే అనే నెగ్లిజెన్సీతో వీళ్ళు కడుతుంటారు. కొనేవాళ్ళు కూడా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని చూపించుకొని కొనడం మంచిది. కానీ చాలామంది వాళ్ళు కూడా చూపించుకోరు, వాస్తు తెలిసిన వ్యక్తితో కొనేస్తుంటారు. ఆ తర్వాత చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని చూపించుకుంటారు. సో ఈ ఇంటికి అదే జరిగిందండి. వీళ్ళకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వగానే చూపించుకుందామని నన్ను పిలిపించడం జరిగింది. నేను వెళ్ళి ఈ ఇంటిని చూశాను. అన్నీ బాగున్నా ఈ 3 నేను చెప్పిన ఏవైతున్నాయో ఇవి తప్పులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ వాయవ్య లోపాల వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయండి, అష్ట కష్టాలు ఉంటాయి. అవి ముఖ్యంగా వాయవ్యం అంటేనే చంచల స్వభావం అండి. దానివల్ల కుటుంబ కలహాలు ఉంటాయి, మిత్రశత్రుత్వాలు ఉంటాయి, చెడు వ్యసనాలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న పిల్లలు లేదా ఓనర్ కానీ అసమర్థులుగా మారడం, కొన్నిసార్లు మతి భ్రమించడం, పిచ్చివాళ్ళుగా మారడం, ఆ తర్వాత ఇంట్లో అనైతిక ప్రవర్తన కూడా ఉంటుంది. ఇక పనికిరాని కలహాలకి వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళడం కానీ, కోర్టు కేసు కావడం కానీ జరుగుతుంది. ఒక్కొక్కసారి జైలు పాలవడం కూడా జరుగుతుందండి. ఆఖరికి అవసరం లేకున్నా కూడా ఈ ఇల్లు అమ్మేయాలనే స్థితికి వస్తారు. ఎందుకంటే వాయవ్య లోపం అలాంటిది. వాయవ్యం చంచల స్వభావంతో కూడుకున్నది కాబట్టి మనకు అమ్మేయాలనిపిస్తుంది. అది అమ్ముతారండి ఒక్కొక్కసారి. సో ఇన్ని విధాలుగా మనకు వాయవ్య లోపం వల్ల నష్టాలు ఉన్నాయండి. కాబట్టి ఎవరైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డరు వాస్తు పుస్తకాలన్నా చదవాలి, లేదా వాస్తు తెలిసిన వారినైనా పిలిపించి వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి. ఇది బిల్డర్లకు నాది రిక్వెస్ట్. రెండోది, కొనేవారు కూడా ఇల్లు ఎప్పుడైతే కొనాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా మంచిగా వాస్తు తెలిసిన వాస్తు పండితుడిని పిలిపించుకొని సెప్టిక్ ట్యాంకు కరెక్ట్ జాగాలో ఉందా, మెట్లు ఏమైనా ప్రహరీ గోడకు ఆనుకున్నాయా, లేదా బోరింగ్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంటి లోపల డోర్సు సరి అయిన స్థానంలో ఉన్నాయా లేదా, బాత్రూమ్ ప్లేస్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి నేనైతే ప్రతి ఒక్కరికి ఇల్లు కొనే ముందు వాస్తు పండితుడిని పిలిపించుకొని చూపించుకున్న తర్వాతే ఇల్లు కొనడం మంచిదని నా అభిప్రాయం. ఇల్లే కాదు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్నా సరే మీరు, లేదా కిరాయికి ఉన్నా సరే, కిరాయికి ఉండాలనుకున్నా కూడా ఒక వాస్తు పండితుడిని పిలిపించుకొని ఆ ఇల్లు సరిగ్గా ఉందా లేదా అనేది చూపించుకున్న తర్వాతే మీరు కిరాయికి ఉండడం స్టార్ట్ చేయండి. సో మీరెవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే నా నెంబర్ ఇక్కడ ఉందండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.